హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. చాలా రోజులు అయిపోయింది మీతో ఇంటర్వ్యూ చేసి. మీరంతా బిజీ అయిపోయారమ్మా, మళ్ళీ ఖాళీ పెట్టారు. మీరు బిజీ అయిపోయారు సార్, దొరకట్లేదు మాకు అంతా, అంటే అడ్వైజర్కి వెళ్ళడం మీరు ఇవన్నీ. సో నేను కొన్ని టాపిక్స్ వచ్చాను సార్ ఈరోజు. ఎప్పుడు టాపిక్ వస్తామో ఇబ్బంది పెడతా, ఏం చేయాలి తప్పదు. సార్, రెంటల్ రూల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసాము కొన్ని. ఈ రెంటల్ రూల్స్ చాలా చేంజ్ అవుతున్నాయని చెప్పేసి, అంటే ఈ వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి టెనెంట్స్ కి, ఇటు ల్యాండ్ లార్డ్స్ కి, ఓనర్స్ కి కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి వచ్చినటువంటి ఆ రెంటల్ రూల్స్ ఏంటి సార్? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నవ్వేనా వచ్చే 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తాయి, పరిగెట్టమంటారు. ఇంజనీరింగ్ లో క్రాష్ కోర్స్ అని ఉండేది అప్పట్లో. ట్రంప్ గారు ఒక విషయం పక్కన పెడతారు. మోడీ గారు వచ్చిన దగ్గర నుండి డిజిటలైజేషన్, డిమానిటైజేషన్ అన్ని రకరకాల అవుతున్నాయి. మోడీ గారు వచ్చిన ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే జనరల్ ఆయన హార్ట్ అటాక్ సబ్జెక్ట్ లేకపోతే స్లోగా అటాక్ ఇస్తాడు. ఆయన అనుకుంది ఆ లెవెల్కి రీచ్ అవుతాడు. ఆయన పిఎం అయినప్పుడు 5% 10% డిజిటల్ ఉండేది. ఇప్పుడు ఆపోజిట్ అయింది, 90% డిజిటల్ అయిపోయింది. సో రెంటల్లో చాలా మంది ఏంటంటే అసోసియేట్ లో కార్పొరేట్లో పెద్ద ఎక్కువ చూపించుకుంటూ ట్యాక్స్లు ఉంటాయి కాబట్టి చూపిస్తారు, కానీ రెసిడెన్షియల్లో జనరల్గా తక్కువ చూపిస్తారు. ఎందుకంటే చాలా మంది చూపించినా తక్కువ చూపిస్తారు. ఇది ఇప్పుడు ఏం చేశాడంటే చాలా మంది టెనెంట్స్ ఓనర్స్తో ఇబ్బంది పడుతున్నారు, ఓనర్స్ టెనెంట్స్తో ఇబ్బంది పడుతున్నారు. దానికి సొల్యూషన్ ఎట్లా అని చాలా రివ్యూస్ జరిగినాయి, డిస్కషన్ జరిగింది, డిబేట్ జరిగింది. దాంట్లో ఏం చేశారంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ అన్నది పెట్టారు. అంటే ప్రతి ఓనరు ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత, ప్రతి టెనెంట్ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అయితే 3 నెలల్లోపు మన అగ్రిమెంట్ సైన్ చేసి డిజిటలైజేషన్ అప్లోడ్ చేయాలి. చేయకపోతే అది పెనాల్టీగా పరిగణిస్తారు. అదేవిధంగా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన బెంగళూరు అనేది 1 year అడ్వాన్స్ రెసిడెన్షియల్, మన దగ్గర 2 నెలలు, కొన్ని ప్లేస్లో 3 నెలలు తీసుకుంటారు. 2 నెలలు అడ్వాన్స్ అంటే రిఫండబుల్, నాన్ రిఫండబుల్ అంటే రిఫండబుల్ వితౌట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఖాళీ చేసినప్పుడు. అది కూడా ప్రెమిసెస్ అనేది కరెక్ట్ ఫామ్లో ఫర్నిచర్ డ్యామేజ్ చేయకుండా చేస్తేనే ఇస్తారు. అయితే అది రిడ్యూస్ చేసి బిల్స్ ఏమైనా డ్యూస్ ఉన్నా, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, మెయింటెనెన్స్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసి ఇవ్వాలి. తర్వాత ఏమన్నారంటే ఇంక్రీజ్ అనేది 5% కూడా ఇయర్కి ఒకసారి చేయాలి, 3 నెలలు ముందు చెప్పాలి. ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ రెంటల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉండాలి, లేకపోతే పరిగణలోకి తీసుకోరు. యాక్చువల్లీ ఇది ఒక విధంగా చూసుకుంటే ఇద్దరికి బెనిఫిటే, బోత్ టెనెంట్ అండ్ ది ల్యాండ్ లార్డ్. అయితే లీజ్ తీసుకున్నారు కార్పొరేట్ ఆఫీస్ సందర్భంలో 6 నెలలకి రిస్ట్రిక్ట్ చేశారు. అంటే జనరల్ 6 నెలలే ఉంది, కొంతమంది ఏంటంటే 6+1 అని 6+3 అని తీసుకుంటున్నారు. సో దాన్ని కంట్రోల్ చేసి 6 months కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా రిఫండబుల్ డిపాజిట్ వితౌట్ ఇంట్రెస్ట్. అది రెంటల్ అగ్రిమెంట్ అంటున్నారు కదా సార్, అంటే ఎంతమంది చేసుకుంటున్నారు రెంటల్ అగ్రిమెంట్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే? కొన్ని ప్రశ్నలు వాస్తవాలు ఓపెన్ ఫారం చేసి నా ఫోన్లు వస్తాయమ్మా. సో మెయిన్ ఏంటంటే జనరల్గా 11 months చేసుకుంటారు, 12 months చేసుకుంటే ఓనర్కి టెనెంట్కి రైట్స్ వస్తాయని ఒక నినాదంలో ఉంది. బట్ ఇప్పుడు చాలా సేఫ్టీ అయిపోయింది. బట్ జనరల్గా 11 months చేసి 12 months ఎక్స్టెండ్ చేసుకుంటారు. రెంటల్ 20 రూపాయలు స్టాంప్ పేపర్ 100. ఇప్పుడు అవన్నీ తీసి డిజిటల్ రిజిస్ట్రేషన్ అంటే ఇంకా ఆ వాల్యూ అక్కడే కట్టేస్తారు. అగ్రిమెంట్ చేయకపోతే గనక మరి ఫైన్స్ కూడా ఉంటాయి అంటున్నారు సార్, నిజమే అంటారా అది? అంటే గవర్నమెంట్ అల్టిమేట్ మెథడ్ ఏంటంటే అన్ని వెయిట్ చేయాలి. బ్లాక్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బ్లాక్ అమౌంట్ ఎక్కువ ఉందనేది మీకు తెలుసు, మనం ఎన్నో వీడియోలు చేసాం. దాన్ని కన్వర్ట్ చేస్తూ ట్యాక్స్ ఎలా కట్టించుకోవాలని మనకి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెంటల్ కూడా అఫీషియల్ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నాం? ఇందులో నా అనుభవం చెప్తాను. డిపాజిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మన రిజిస్ట్రేషన్ ఫీ మారుతుంది. 6 నెలలు సపోజ్ మీరు 5 లక్షలు రెంట్, 30 లక్షలు క్యాలిక్యులేట్ చేస్తాడు. తక్కువే ఉంటుంది కానీ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకని చాలా మంది డిపాజిట్ తక్కువ చూపిస్తారు, రెంటల్ వాల్యూ 50% చూపిస్తారు. అది ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే 50% చూపించినప్పుడు రేపు పొద్దుట అటు రెంట్ కట్టడం అనేసాడు, మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? చాలామంది 2 డాక్యుమెంట్స్ టైప్ చేస్తారు, ఒకటి అఫీషియల్, నాన్ అఫీషియల్. బట్ నా సజెషన్ అంటే అఫీషియల్గా పెట్టుకుంటే ఎప్పుడైనా ఓనర్ బెనిఫిట్, టెనెంట్ బెనిఫిట్. ఎందుకంటే టెనెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది కానీ ఓనర్ అడుగుతాడు,
వాల్యూ లేదా ఎట్లా మనిషి చేస్తారు? చేయలేరు కదా. సో ఈ విధంగా మనం రెంటల్ టైం ఫిక్స్ చేస్తున్నాం, బేసిక్ రెంట్ ఫిక్స్ చేస్తున్నాం, ఎమ్యూనిటీస్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఎమ్యూనిటీస్లో కూడా ఛార్జెస్ ఉంటాయి, చాలా మంది కలపరు. ఇప్పుడు అది కూడా కలపమని చెప్తున్నారు. అంటే మన రెంటల్ బర్డెన్ ఇంకా పెరుగుతుంది. చాలా మంది బయట చూస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు అన్న రెసిడెన్షియల్ అయితే 2 నెలలు అడ్వాన్స్ తీసుకోవాలని, కానీ కొన్ని చోట్ల 3 నెలలు 4 నెలలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళ ఇష్టమేనా? వాళ్ళకి ఇప్పుడు ఈ రూల్స్ అన్ని వాళ్ళకి వర్తించమంటారా? అంటే చెప్పేవాడికి వినేవాళ్ళు ఎక్కువ. సో మన అవసరం బట్టి మనం, అంతకుముందు కాంపిటీషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు కొన్ని మంచి కోకాపేట ఏరియా అక్కడ డిమాండ్ చేయలేరు, ఓనర్ వాల్యూ ఎక్కువ పెడుతున్నాడు. 177 కోట్లు ఎకరం కొంటే వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఏ విధంగా కవర్ చేయాలని చూస్తాడు. జనరల్గా రెసిడెన్షియల్ రెంటల్లో ఈల్డ్ ఏంటంటే 2.5 to 3%. ఈల్డ్ అంటే మనకు వచ్చే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను కూకట్పల్లి, ఎంత వస్తుంది మీకు రెంట్? 25,000, 20,000, అంటే సంవత్సరానికి 3 లక్షలు, 3%. అదే రెంటల్ అయితే 6 to 8%. అందుకని కమర్షియల్గా టికెట్ సైజ్ పెద్దగా ఉంటుంది. సార్ ఇంకొకటి క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రెంట్ కి దగ్గర కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ బోర్డ్స్ పెడతా ఉంటారు, వెజిటేరియన్స్ కి అని, బ్యాంక్ ఎంప్లాయీస్ కి అని చెప్పి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని కమ్యూనిటీకి కొన్ని కమ్యూనిటీకి ఇవ్వము, అది నేను చెప్పలేకపోతున్నాను. అది క్యాస్ట్ కూడా పెడుతున్నారు. అది ఎవరు ప్రాపర్టీ నువ్వు 10 కోట్లు పెట్టి కొనుక్కున్నాను, నీ ఇష్టం. దానికి ఏం రూల్స్ లేవా సార్? అలా పెట్టకూడదు అనే ఏం రూల్స్ లేవా? అంటే కొనుక్కునేది నువ్వు, నీకు నేను రూల్స్ పెట్టి ఒప్పుకుంటావా? విల్ యూ అగ్రీ? బట్ జనరల్గా ఏంటంటే ఆ విభేదాలు ఎక్కువ చూపించకూడదు. ఎవ్రీబడి ఈజ్ ఇండియన్ కంట్రీ, ఇండియన్ సిటిజన్. వాడు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఇంకా పంజాబీ అయినా, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే కొన్ని గత చరిత్రలో కొన్ని కమ్యూనిటీలు చేసి హడావిడి చేస్తాయి, గోల చేస్తారు, పార్టీస్ ఎక్కువ ఉంటాయి, ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని కమ్యూనిటీస్ మనం చెప్పిన వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. సొసైటీ పక్కనే సపోజ్ 20 ఫ్లాట్లు ఉన్నాయి, ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీకి ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్న ప్రేయర్స్ కానీ, వాళ్ళు పెట్టుకున్న రకరకాల యాక్టివిటీస్ కానీ నాకు నచ్చకపోవచ్చు. ఇద్దరు వల్ల మిగతా 8 మంది ఇబ్బంది పడతారు. అలాంటి కేసుల్లో పెడతారు. వెజ్ నాన్, బేసికలీ వెజ్ నాన్ అనేది ఓనర్స్ బ్రాహ్మణ్స్ అయితే అలౌడ్. మిగతా కేసులో ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఓనర్స్ బ్రాహ్మణ్స్ వాళ్ళకి పడదు కాబట్టి మనం పక్కన నుండి ఉంటే స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వాంతులు వస్తాయనే సెంటిమెంట్. అదర్వైజ్ యూ కెన్ చాలా మీరు చెప్పినట్టు చాలా మైనర్ పర్సంటేజ్. ఫైనల్ గా సార్, ఇప్పుడు ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది ఓనర్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఓనర్ కి లాభం కదా, నష్టం అయితే లేదు కదా? ఇద్దరికి లాభమే, ఇద్దరికి నష్టమే. చూపించకపోతే నష్టం, చూపిస్తే లాభం. అంటే ట్యాక్స్ అనేది కట్టాలండి పౌరుడుగా. చాలా మంది బిజినెస్ 10 కోట్ల లాభం తీసుకుంటే ₹1,00,00,000 చూపిస్తారు. అది మార్కెట్లో స్టాటస్ వాల్యూ. ఇప్పుడు అదాని అంబానీ ఎన్ని కోట్లు కడుతున్నానండి? కొంత కట్టకపోయినా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ రతన్ టాటా కంపెనీ, టాటా గ్రూప్, ప్రతి కార్పొరేట్ గ్రూప్ కూడా కడుతున్నారు. సో నాకు తెలిసి రానున్న రోజుల్లో డిజిటలైజేషన్ విల్ ప్లే మేజర్ రోల్. చేసుకుంటే మంచిదని నా సజెషన్.